Today I would like to explain pandas. What is pandas? Pandas is a Python open source libraries. First we have to import the pandas as Google Colab. In pandas we have to import in VS Code. What we have to install in VS Code? Pip install pandas. Now that in VS Code then will the pandas install. In Google Colab they already exist, but we have to call this import pandas as PD. We are given pandas as initial PD. Then we have also given pandas, but always we do not write to access pandas long name. This is the shortcut of PD. Import pandas as PD. Pandas have three types: series, data frames, and index values. First we have given DF and data frames. PD pandas read CSV file. ఇప్పుడు మనం CSV ఫైల్ కానీ ఎక్సెల్ షీట్ కానీ లేకపోతే ఇంకొకటి ఉంటుంది. ఇవన్నీ మనం ఒక పాత్ మన డేటా తీసుకునేది మొత్తం ఒక పాత్లో స్టోర్ చేసి ఆ స్టోర్ చేసిన దాన్ని మొత్తం మనం ఇది మొత్తం CSVలో స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఈ పాండాస్ రీడ్ CSV ఫైల్ దాన్ని పాత్ తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేస్తాం. ఇక్కడ కాపీ చేసిన తర్వాత కంటైన్ అవుట్పుట్ ప్రింట్ DF డేటా ఫ్రేమ్స్ టు స్ట్రింగ్. మనం ఇచ్చిన మొత్తం ఏంటి న్యూమరికల్ డేటా ఇచ్చాం. న్యూమరికల్ డేటా మొత్తం మన స్ట్రింగ్లో ఏంటంటే మనకి అవుట్పుట్ రీడ్ అవడానికి మనకి సింపుల్గా ఉండడానికి మాత్రం స్ట్రింగ్లో మార్చుకున్నాం. మన అవుట్పుట్ అనేది ఇలా స్ట్రింగ్లో ఇలా సేవ్ అవుతుంది, మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం వేరియబుల్ ఇచ్చాం నేమ్స్ ప్రింట్ సిరీస్ అంటే ఇండెక్సింగ్ 0 1 2 3 వాళ్ళ ఇండెక్సింగ్ అనేది 0 1 2 3 1 7 2 అంటే లైన్గా ప్రింట్ అవుతుంది సిరీస్ అంటే. ఇప్పుడు అనేది మనం క్రియేటింగ్ ఏ సిరీస్ ప్రైమరీ లిస్ట్. ఒక డేటా తీసుకున్నాం, డేటా 10 20 30 40 50 అలా సిరీస్. PD అంటే పాండాస్ సిరీస్ డేటా ప్రింట్ సిరీస్ తీసుకుంటే అప్పుడు ఇండెక్సింగ్ ప్రకారం 0 1 2 3 4 5 లేదు 0 1 2 3 4 అలా సిరీస్లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ క్రియేటింగ్ డేటా ఫ్రేమ్ డిక్షనరీ. ఒక డేటా తీసుకున్నాం, దీన్ని డ్రాప్ బ్రాకెట్స్ కనెక్ట్ చేసాం. నేమ్ ఇందులో స్ట్రింగ్స్ ఇచ్చాము, స్ట్రింగ్స్ ఏజ్ అనేది నెంబర్స్ కాబట్టి నెంబర్స్ ఇచ్చాము. అండ్ సిటీ ఇవి కూడా స్ట్రింగ్స్. ఇచ్చిన తర్వాత డేటా ఫ్రేమ్ ప్రింట్ డేటా ఫ్రేమ్ డేటా అనేది ఇలా మన డేటా ఫ్రేమ్ కాంటెక్స్ట్ డెనోట్ చేసింది అనేది ఒక టేబుల్ ఫామ్ లో ఫామ్ అవుతుంది. ఈ సిరీస్ డేటా ఫ్రేమ్ డేటా మొత్తం ఎప్పుడైనా టేబుల్ ఫామ్ లోనే ఫామ్ అవుతుంది. ఇందులో మనం యాడింగ్ ఏ న్యూ కాలమ్ యాడ్ చేసుకోవచ్చు. శాలరీ అనేది మనం ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం ఏజ్ నేమ్ యూజ్ చేసుకున్నాం. ఆ తర్వాత మనకి ఏదైనా కాలమ్ లేకపోతే ఏదైనా దీన్ని యాడ్ చేసుకోవాలనుకుంటే యాడింగ్ ఏ న్యూ కాలమ్ డేటా ఫ్రేమ్లో శాలరీ అనే కాలమ్ని యాడ్ చేసుకుంటాం. ఇది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ అనేది సింగిల్ కోట్ కానీ డబుల్ కోట్ కానీ యాడ్ చేస్తాం. ఇవి వాల్యూస్, ఇవి అనేది మనం యాడ్ చేసుకోవాలనుకుంటే శాలరీ అనే దాంట్లో ఇవి సేవ్ చేస్తాం. ప్రింట్ DF ఇది ఓన్లీ దీంట్లో ఇవన్నిట్లో యాడ్ చేస్తాం. ఇక్కడ యాడ్ అయిపోయింది. తర్వాత సేవింగ్ డేటా ఫ్రేమ్ టు CSV ఫైల్. ఈ డేటా ఫ్రేమ్ CSV ఫైల్ని ఆ CSV ఫైల్ ఫస్ట్ మనం ఏదైతే పాత కాపీ చేసుకుంటే పేస్ట్ చేసామో అందులో సేవ్ చేసుకుంటాం. సేవింగ్ DF టు CSV అంటే డేటా ఫ్రేమ్ అనేది CSV పాత ఫస్ట్ మనం కాపీ చేసుకున్న దాంట్లో ఫామ్ అవుతుంది. థ్యాంక్ యూ.